టికెట్ ప్రైస్కి సంబంధించి అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు టికెట్లు రేట్లు తగ్గించి దాన్ని ఫోటోలు తీసి కూడా ప్రమోట్ చేశారు సోషల్ మీడియాలో. కానీ టికెట్ల ప్రైసింగ్ కంటే కూడా జనాల్ని సఫర్ చేస్తుంది సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి దాదాపుగా మల్టీప్లెక్స్లో అన్ని చోట్ల. ఈ మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు జనాల్ని టెర్రరైజ్ చేస్తున్నాయి. థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు అనేది ఒక విమర్శ ఉంది. అంటే థియేటర్ నుంచి ఆడియన్స్ని వాళ్ళే గెంటేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. దీని మీద ఎలా ఫీల్ అవుతారు మీరు? ప్రొడ్యూసర్గా మనకి మన టికెట్ రేట్ తగ్గించే రైట్ మాత్రమే మనకు ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు చూస్తున్నారు యాక్చువల్లీ 99 రూపీస్ సింగిల్ స్క్రీన్. అవును. మల్టీప్లెక్స్కి వచ్చేసరికి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అవును. కొన్ని మల్టీప్లెక్స్లో 105, కొన్ని 150కి ఒప్పుకున్నారు. కానీ కొన్నిట్లో 200 ఉంది. 200 అంటే అట్లా కుదరదండి, మా టార్గెటే ఇది కదా అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. 200 నడుస్తుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 99 రూపీస్ 100 రూపాయలు పెట్టి నా సినిమా థియేటర్ లోపలికి వచ్చినాడు పాప్కార్న్ ఎట్లా కొంటాడు, అదే కదా, కాఫీ ఎట్లా కొంటాడు, వాని దందా నడవదు కదా. సో దట్ అది కొంచెం ఇష్యూ అయింది. వాళ్ళు బైకాట్ చేస్తున్నారు. మళ్ళీ మా వాళ్ళు లేదా బన్నీవాస్ గారు, సాయి, ఈటీవీ సాయి వాళ్ళు మాట్లాడి చేశారు. ఓకే. అంటే జనరల్గా సినిమా గురించి కాదండి, జనరల్గా అడుగుతున్నాను. ఈ స్నాక్స్ రేట్లు తగ్గించటము అనేటువంటి ప్రోగ్రాం నిర్మాతల సమ్మె సందర్భంగా కంక్లూడింగ్ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడారు ఈ విషయాన్ని. దిల్ రాజు గారు మాట్లాడారు. అంటే ఈ స్నాక్స్ అనేది ఇష్యూగా మారుతోంది, నేను దీన్ని సాల్వ్ అవుట్ చేస్తామని చెప్పాడు ఆయన. కానీ అది జరిగి 3 ఏళ్ళు అయిపోయినప్పటికీ ఎక్కడ ఏ రకమైనటువంటి పురోగతి కనిపించలేదు. దాన్ని సాల్వ్ చేయలేరంటారా? అది జరగదు సార్, అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే సో మెనీ, అంటే అందులో చాలా బిజినెస్లు ఉంటాయి అందులో. అవును. ఇప్పుడు షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. కింద వేరే షాపుల దగ్గర అంటే వేరే ఫ్లోర్లోనేమో నీకు ఎక్కువ పెట్టి సినిమా చూపించే ఫ్లోర్లో మాత్రం 30 రూపాయలకి పాప్కార్న్ ఇయ్యాడు కదా వాడు. అది జరగని పని. కానీ మరీ అంత టూ మచ్ సార్, ఇంతే ఉంటుంది సార్ అది. ఇంతే పాప్కార్న్ 350, 360 అసలు ఏం రేట్లు? 1700 సార్. ఆల్రెడీ ఇరానీ హోటల్ పోయినాయి. అంటే చాయ్ని కూడా, టీని కూడా దూరం చేసేసారు. ఓకే సరే, ఒక్కోసారి ఏమో లైఫ్ స్కిల్స్ పెరిగినాయి, అంటే లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి అంటాం. కానీ దాని ప్రకంపనలు వేరేలా ఉన్నాయి సార్. ఇప్పుడు 25,000, 20,000 వచ్చిన జీతగాడు ఏం సార్ వాళ్ళ ఎంప్లాయీస్, వాడు సినిమా ఎట్లా చూస్తాడు సార్? ఇటుకు వచ్చి సినిమాకి వెళ్ళడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఛాయ్ కూడా బయట 150, 100 అట్లా పెడుతున్నారు. చిన్న హోటల్ లేవు ఇప్పుడు, అన్ని కాఫీ షాపులు. ఎక్కడన్నా కూర్చొని ఛాయ్ తాగుతూ మాట్లాడుకునేటోళ్ళం ఆడాడ. ఇప్పుడు ఇరానీ హోటల్స్ ఆల్మోస్ట్ 70% పోయి ఉంటాయి, లేవు. దూరం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ సినిమాని దూరం చేసేసారు. సింగిల్ స్క్రీన్లు ఫంక్షన్ హాల్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్గా మారిపోయింది. రియల్ ఎస్టేట్గా మారిపోయింది.